Praveen, give one paper. Okay, right. Before we get into the Bible study, మనం బైబిల్ స్టడీలోకి వెళ్ళడానికి ముందు ఆ పేపర్స్లో మీ దగ్గర పెన్స్ ఉంటే ఒక 2 ప్రశ్నలు అడుగుతాను, వాటికి ఆన్సర్ రాయాలి. నేను దాన్ని మీ దగ్గర నుంచి తీసుకోను, మీ దగ్గరే ఉంటుంది అది. బట్ ఒకసారి మీరు రాసి చూసుకుంటే బాగుంటుందని మీకు ఇచ్చాను అంతే. Okay, right. So పెన్స్ లేవా? నవీన్ దగ్గర ఉంటే తీసుకోండి. వేరే ఎవరి దగ్గర ఎక్స్ట్రా పెన్ ఉంటే పక్కన వాళ్ళకి ఇవ్వండి, సరిపోతుంది. Okay, so what was the thing with which Christ felt happy? క్రీస్తు ఈ ప్రపంచానికి వచ్చిన తర్వాత ఆయన దేన్ని చేయటంలో, లేకపోతే దేన్ని చూడటానికి, లేకపోతే దేన్ని అనుభవించడంలో సంపూర్ణంగా సంతోషం ఫీల్ అవుతాడు. నెంబర్ 1 ఆలోచించి రాయాలి. ఆయన సంతోషము పరిపూర్ణం అయినప్పుడు, లేకపోతే కంప్లీట్ అయినప్పుడు సంఘం ఎలా ఉంటుంది? 2 క్వశ్చన్స్. ఓకే, ఆయనకు సంతోషం దేని వల్ల కలుగుతుంది? 2, ఆయనకు సంతోషం కలిగినప్పుడు మనం ఎలా ఉంటాం? నౌ కమ్ టు ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 15 నుంచి 19 వరకు కలిసి ఒకటే వచనం ఉంటుంది. 15 నుంచి 18 వరకు అది నేను తెలుగులో చదువుతాను, మీ భాషల్లో మీరు చూసుకోవచ్చు. ఆయన సంతోషం పరిపూర్ణమైనప్పుడు సంఘం ఎలా ఉంటుంది? మీరు అంతరంగ 14 నుంచి చదువుతాను. ఈ హేతువు చేత పరలోకమునందును భూమి మీదను ఉన్న ప్రతి కుటుంబము ఏ తండ్రిని బట్టి కుటుంబం అని పిలువబడుచున్నదో ఆ తండ్రి ఎదుట నేను మోకాళ్ళుని, మీరు అంతరంగ పురుషుని యందు శక్తి కలిగి ఆయన ఆత్మ వలన బలపరచబడినట్లుగాను, క్రీస్తు మీ హృదయములలో విశ్వాసము ద్వారా నివసించినట్లుగాను, తన మహిమైశ్వర్యము చొప్పున మీకు దయచేయవలననియు, మీరు దేవుని సంపూర్ణత యందు పూర్ణులగునట్లుగా ప్రేమయందు వేరుపారి స్థిరపడి సమస్త పరిశుద్ధులతో కూడా
దాని వెడల్పు, పొడుగు, లోతు, ఎత్తు ఎంతో గ్రహించుకొనుటకును, జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమను తెలుసుకొనుటకును తగిన శక్తి గలవారు కావాలనని ప్రార్థించుచున్నాను. సో let me refresh or let me rewind what we have been discussing. మనం ఇన్ని రోజులు ఏది మాట్లాడుకుంటున్నాం, దేని గురించి మనం అధ్యయనం చేస్తున్నాం అన్నది ఒకసారి నేను రివైండ్ చేస్తాను. ఎందుకంటే మనకు 2 వారాలు గ్యాప్ వచ్చింది కాబట్టి ఇట్ ఈస్ గుడ్ టు బ్రష్ అప్ ఎ లిటిల్ బిట్ ఆఫ్ డస్ట్ అండ్ దెన్ లుక్ ఇన్ టు ద మ్యాటర్స్ క్లియర్లీ. ఓకే, మనము యోహాను సువార్త 3వ అధ్యాయం 16 నుంచి మొదలుపెట్టాము. యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనం నుంచి మొదలుపెట్టి దాన్ని క్రైస్తవ్యానికి ఒక పునాదిగా చూసుకుంటే, క్రీస్తు ప్రేమను ఆధారంగా చేసుకుని క్రైస్తవ్యంలోకి అడుగుపెట్టిన మనం ఇప్పుడు ఏ విధంగా ముందుకెళ్తున్నాం అన్న విషయాన్ని చూసుకుంటూ మనం ఏం గమనించామంటే, మన శరీరము దేవుని ఆత్మకు ఆలయము అని మనం చూసుకున్నాం. తరువాత మనము దేవుని ఆలయమై ఉన్నాం కనుక దేవుని వైపుకు తిరగాలి అని చూసుకున్నాం. 1 కొరింథీయులకు 3:16, 2 కొరింథీయులకు రాసిన పత్రిక 3:16. తరువాత మనం ఈ ప్రార్థన దగ్గరికి వచ్చాం. ఆ ప్రార్థన ఏంటి అంటే ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 16వ వచనం. ఆ ప్రార్థన పౌలు చేసే ప్రార్థన. పౌలు ఒక పవర్ఫుల్ ప్రార్థన చేస్తున్నాడు ఇక్కడ. ఈ ప్రార్థనను మనం యేసు ప్రభు వారు చేసిన ప్రార్థనతో కలిపి చూడబోతున్నాం. మనం చూసాం ఇంతకుముందు కూడా, కానీ ఈ ప్రార్థనను మరొకసారి నెమరు వేసుకునే ప్రయత్నం చేస్తున్నాం. ఇందులో మనం ఏమేమి చూస్తున్నాము అంటే, ఆయన ప్రార్థన ఎలా ఉంది అంటే, ఆత్మలో కలుగు బలం గురించి ప్రార్థిస్తున్నాడు. క్రీస్తును మన హృదయంలో కలిగి ఉండాలి అని ప్రార్థిస్తున్నాడు 16వ వచనంలో. తరువాత దేవుని సంపూర్ణత యందు మనం పరిపూర్ణమవ్వాలి అని ప్రార్థిస్తున్నాడు. ప్రేమ యందు వేరు పారి ఉండాలి అని ప్రార్థిస్తున్నాడు. జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమను తెలుసుకోవాలి అని ప్రార్థిస్తున్నాడు. 5 రకాల ప్రార్థనలు ఆయన చేయడం మనం బైబిల్ స్టడీలో చూసుకున్నాం. హృదయమునందు క్రీస్తును ప్రతిష్ఠించుకోవాలి అని 1 పేతురు 3వ అధ్యాయం 15-16 వచనాల్లో ఉంటే, ఆ క్రీస్తును ప్రతిష్ఠించుకోవటం ఏంటి అన్న విషయం గురించి మనం చూసుకున్నాం. ఆ తర్వాత ఆయనను ప్రభువుగా ప్రతిష్ఠించుకోవటం అంటే, ఆయన నిజంగా ప్రతి ఒక్కరూ ప్రభువుగా పిలిచిన వాళ్ళందరూ కాదు, కానీ నిజంగా ఆయనను ప్రభువుగా ప్రతిష్ఠించుకోవాలి అంటే నాకంటూ ఉన్న కోరికలను పక్కన పెట్టి క్రీస్తు కోరికను, లేకపోతే ఆయన చిత్తాన్ని, నా చిత్తాన్ని పక్కన పెట్టి ఆయన చిత్తాన్ని జరిపించాలి. అలాంటి వాడే ఆయనను ప్రభువా అని పిలవగలుగుతాడు అన్న విషయం మనం తెలుసుకున్నాం. అంటే పాతకాలంలో సేవకులు ఉండేవాళ్ళు, లేకపోతే బంట్లు ఉండేవాళ్ళు, లేదా దాసులు ఉండేవాళ్ళు. వాళ్ళకి స్వాతంత్రం ఉండేది కాదు. వాళ్ళ ఇష్టం వచ్చింది వాళ్ళు చేయటానికి వీల్లేదు. యజమానుడు ఏం పెడితే తినాలి, యజమానుడు ఏం చెబితే అది చేయాలి, యజమానుడు కూర్చోమంటే కూర్చోవాలి, యజమానుడు లేమంటే లేయాలి. ఇది దాసులకుండే లక్షణం. పౌలు తన్ను తాను క్రీస్తుకు దాసునిగా చెబుతూ ఆయన ఏం చెప్తున్నాడు అంటే, నాకంటూ ఒక చిత్తం లేదు, నా చిత్తాన్ని నేను చంపుకున్నాను, ప్రతిరోజు దాంతో గొడవ పడుతున్నాను, ప్రతిరోజు దాంతో నేను స్ట్రగుల్ అవుతున్నాను, ఇప్పుడు క్రీస్తు చిత్తాన్ని మాత్రమే చేయాలి అని ఆరాటపడుతున్నాను అని చెప్తాడు. సో ఆయనను ప్రభువుగా ప్రతిష్ఠించుకునే వాళ్ళు చేసే పని అది. యోహాను సువార్త 14వ అధ్యాయం 23వ వచనంలో ఆ మాట చూసాము. తరువాత ప్రభువును మన జీవితాల్లో ప్రభువుగా ప్రతిష్ఠించుకుంటే ఆయన ఆత్మ ద్వారా నడిపింపబడతాం అన్న విషయాన్ని మనం చూసుకున్నాం. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 9-10 వచనాలలో ప్రభువును యేసుక్రీస్తును ప్రభువుగా ప్రతిష్ఠించుకోవటము అంటే మన శక్తి వలన కాదు, అది కేవలం విశ్వాసము వలన మాత్రమే సాధ్యం అన్న విషయాన్ని కూడా మనం చూసుకున్నాం. తరువాత ఆయనను ప్రభువుగా ప్రతిష్ఠించుకోవటము అంటే సంఘములో పాలిభాగస్థులముగా ఉండటము అన్న విషయాన్ని మనం గుర్తు చేసుకున్నాం. సంఘంలో పాలిభాగస్థులుగా ఉండాలి అంటే సంఘము అనే కుటుంబంలో మనం కట్టబడాలి, లేకపోతే కుట్టబడాలి అన్న విషయాన్ని మనం చూసాం. కుట్టబడటము అంటే అల్లుతారు కదా, స్వెటర్లు అల్లుతారు, అలా అల్లుకుపోవటం అనే అర్థం.
మన ప్రయారిటీస్ సంఘానికి ఉన్న ప్రయారిటీస్లో కలిసిపోవాలి. మన ఆలోచనలు సంఘం చుట్టూ తిరగాలి. మన చిత్తము సంఘాని కోసం కలిగి సంఘము 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 ఏమి చూసినా కానీ సంఘము క్రీస్తు శరీరము, క్రీస్తు శరీరము, క్రీస్తు శరీరము. ఇదే ఆలోచన మనల్ని నమిలేయాలి, మనల్ని తినేయాలి, మనల్ని దహించాలి. అది అలాంటి దృక్పథం లేకపోతే అలాంటి వైఖరి ఉన్నవాళ్ళు ప్రభువును లేకపోతే యేసుక్రీస్తును ప్రభువుగా హృదయంలో ప్రతిష్ఠించుకున్నవారు అన్న విషయాన్ని మనం గమనించాం. తరువాత ఆయన యందు కట్టబడటం, ఆయన క్రీస్తు అనే మూలరాయి పైన కట్టబడటం అన్న విషయాన్ని మనం చూసుకున్నాం. క్రీస్తు శరీరంలో పాలిభాగస్థులం అవ్వాలి అంటే క్రీస్తు అనే బండ పైన, క్రీస్తు అనే మూలరాయి పైన కట్టబడి ఉండాలి అన్న విషయం చూసాం. యోహాను సువార్త 6వ అధ్యాయం 56వ వచనం కనుక మీరు ఒకసారి చూస్తే ఇక్కడి నుంచి మనం మొదలు పెడదాం ఈరోజు బైబిల్ స్టడీ. లెట్స్ టర్న్ అవర్ బైబిల్స్ టు జాన్ చాప్టర్ 6 వర్స్ 56. యోహాను సువార్త 6వ అధ్యాయం 56వ వచనం. కెన్ సంబడి రీడ్ ఇట్ ఇన్ తెలుగు? ఆయన మన యందు నిలిచి ఉండాలంటే, మనము ఆయన యందు నిలిచి ఉండాలి అంటే ఆయన శరీరాన్ని, ఆయన రక్తాన్ని మనం పుచ్చుకోవాలి. ఆయన శరీరాన్ని తినగలగాలి, ఆయన రక్తాన్ని త్రాగగలగాలి. ఇది లోకంలో వినేవాళ్ళకి ఎలా ఉంటుందంటే, వీళ్ళేంద్రా వీళ్ళు రక్తం తాగేవాళ్ళు, మాంసం తినేవాళ్ళు, మనుషులను కొరుక్కొని తింటారా వీళ్ళు అని అనుకుంటారు. నిజానికి చెప్పాలంటే జోసెఫస్ ఫ్లావియస్ అనే ఒక జూయిష్ చరిత్రకారుడు, యూదులకు సంబంధించిన చరిత్రకారుడు ఏమని రాశాడంటే, దీస్ క్రేజీ క్రిస్టియన్స్ అని రాశాడు. వీళ్ళు పిచ్చి క్రైస్తవులు, వీళ్ళు రొట్టె పెట్టుకొని దాన్ని క్రీస్తు శరీరం అనుకొని తింటారు. వీళ్ళ ఎంత మూఢనమ్మకం ఉందంటే, వీళ్ళు ద్రాక్షరసం పెట్టుకొని అదేదో క్రీస్తు చచ్చిపోయి తిరిగి లేచినాడు అని చెప్పే క్రీస్తు రక్తము అన్నట్లుగా దాన్ని తాగుతూ ఉంటారు అని చరిత్రలో రాశాడు. అంటే అర్థం ఏంటి అంటే, మొదటి సంఘం నుంచి ఈరోజు వరకు కూడా ద్రాక్షరసాన్ని, రొట్టెను సంఘము ప్రతి ఆదివారం వారు కలిసినప్పుడల్లా దాన్ని విరుస్తూ త్రాగుతూ వస్తున్నారు. కాబట్టి చారిత్రాత్మకంగా లేకపోతే హిస్టారికలీ అది ఎస్టాబ్లిష్ అయిన ఒక ఇన్స్టిట్యూషన్గా మనం గమనించాలి. అది ఒక ఇన్స్టిట్యూషన్ లేకపోతే ఒక సంస్థాపన. ఆ సంస్థాపనకు సంస్థాపక అధ్యక్షులు యేసుక్రీస్తు ప్రభువారే. ఆ సంస్థాపన, ఆయన స్థాపించినటువంటి ఆ సంస్థను మనం చూస్తే, ఆ సంస్థ ఏమని చెప్తా ఉంది మనకు అంటే, ఎప్పుడైతే నువ్వు ఈ రక్తాన్ని పుచ్చుకుంటావో, ఈ శరీరంలో పాలిభాగస్తుడు అవుతావో, అప్పుడు నాలో నీవు, నేలో నేను ఒకడవుతాము అని ఆయన చెబుతున్నాడు. ఇప్పుడు మీరు రాసిన చిట్టీలో చూడండి. వాట్ వాస్ ది ఆన్సర్ ఫర్ ది ఫస్ట్ క్వశ్చన్? యూ కెన్ సే ఇట్ ఇఫ్ యూ వాంట్. సాల్వేషన్ ఆఫ్ మ్యాన్ కైండ్. ఓకే, ఇంకా ఫెలోషిప్ విత్ పీపుల్. ఇంకా ఆయన ఎప్పుడు సంతోషంగా ఉంటాడు. ఇంకా when lost soul comes to the Lord. ఓకే, ఇంకా we are in. అదే రాసావా? నువ్వు రాసింది చదవాలి. ఓకే, ఇంకెవరైనా రాశారా? ఆయన బాటలో నడవటం. ఓకే, ఇంకా చెప్పండి, చెప్పేయండి. Right, correct. Okay, so all these answers are correct. All these answers are correct. Nothing, no, there is no black and white answer. ఎందుకు అంటే, కాకపోతే వీటన్నిటికీ ఒక పునాది ఉంది. అదేంటి అంటే, యోహాను సువార్త 17వ అధ్యాయం. యోహాను సువార్త 17వ అధ్యాయం, జాన్ చాప్టర్ 17. ఇప్పుడు లెట్ us see యేసు ప్రభు వారు చేసే ప్రార్థనను చూద్దాం.
పౌలు చేసిన ప్రార్థన చూసాము. యేసు ప్రభువు చేసే ప్రార్థనను ఇప్పుడు గమనించి అందులో నుంచి కొన్ని విషయాలు నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. చూడండి 13వ వచనం. ఇప్పుడు నేను నీ యొద్దకు వచ్చుచున్నాను, నా సంతోషము వారి యందు పరిపూర్ణమగునట్లు లోకమందు ఈ మాట చెప్పుచున్నాను. నా సంతోషము వారి యందు పరిపూర్ణమగునట్లు. దీనికి వారి యందు అన్నదానికి క్వాలిఫికేషన్. వాట్ డు యూ మీన్ బై వారి యందు? వాళ్ళు అంటే ఎవరు? వాళ్ళు అంటే 12 మందేనా? లేకపోతే వాళ్ళు అంటే ఆనాడు యేసుక్రీస్తుతో తిరిగిన 12 మంది శిష్యుల అన్న విషయాన్ని మనం గమనిస్తే 10వ వచనం కనుక గమనిస్తే మనం చూడండి, నావన్నీ నీవియు నావి, వారి యందు నేను మహిమపరచబడి ఉన్నాను, నేనికను లోకములో ఉండను గాని వీరు లోకములో ఉన్నారు. పరిశుద్ధుడవైన తండ్రి, మనము ఏకమైయున్నలాగున వారును ఏకమైయుండునట్లు నీవు నాకు అనుగ్రహించిన నీ నామమందు వారిని కాపాడుము. సేమ్ థీమ్ రిపీట్స్ అగైన్ ఇన్ వర్స్ 22. అదే భావము 22వ వచనంలో మళ్ళీ వస్తుంది. చూడండి, చదవండి. మనము ఏకమై ఉన్నలాగున వారును ఏకమై ఉండవలనని నీవు నాకు అనుగ్రహించిన మహిమను నేను వారికి ఇచ్చితిని. ద థీమ్ ఆఫ్ ద ప్రేయర్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ ఈజ్ సిమిలర్, ఆర్ ద థీమ్ ఆఫ్ పాల్స్ ప్రేయర్ ఈజ్ ఐడెంటికల్ టు ద ప్రేయర్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. యేసుక్రీస్తు ప్రభు వారు 17వ అధ్యాయంలో అతి పెద్ద ప్రార్థన చేశారు. బైబిల్ నూతన నిబంధనలో కనిపించే అతి పెద్ద ప్రార్థన యేసు ప్రభు చేసిన ప్రార్థనే. 17వ అధ్యాయం యోహాను సువార్తలో ఉంటుంది. నౌ ఇఫ్ యు గో బ్యాక్ టు ఎఫిషియన్స్ చాప్టర్ 3 వర్స్ 16, ఇప్పుడు ఒకసారి పౌలు చేసిన ప్రార్థనను గమనించి చూడండి. మళ్ళీ నౌ కొన్ని బల్బులు వెలగడం మొదలు పెడతాయి. ఈ హేతువు చేత పరలోకమందును భూమి మీద ఉన్న ప్రతి కుటుంబానికి ఏ తండ్రిని బట్టి కుటుంబం అని పిలువబడుచున్నదో ఆ తండ్రి ఎదుట నేను మోకాళ్ళు ఉంచున్నాను. హీ ఈస్ కోటింగ్ ద సేమ్ యూనిటీ, ద సేమ్ ఫ్యామిలీ దట్ జీసస్ క్రైస్ట్ క్లెయిమ్డ్ ఫర్ ఆల్ ఆఫ్ అస్. మనందరినీ కూడా ఆయన నా శరీరం తాగి నా శరీరాన్ని తిని నా రక్తాన్ని ఎవరైతే తాగుతారో వారి యందు నేను, నా యందు వారు ఉంటారు అని మనల్ని ఒక కుటుంబముగా చేసుకున్నాడో. కుటుంబముగా అంటే దత్తపుత్రాత్మను అనుగ్రహించి తండ్రికి బిడ్డలుగా మనము అయ్యే అధికారం ఇచ్చాడు. యోహాను సువార్త 1వ అధ్యాయం. అవునా కదా? ఎందరు ఆయనను అంగీకరించినో వారందరూ దేవుని పిల్లలగుటకు అధికారం ఇవ్వబడ్డాం. వీఆర్ గివెన్ ది అథారిటీ to be the sons and daughters of God himself, and that is possible only and only in Christ Jesus. And Yesu Kristu nandu manamu undatamu is possible only and only by partaking in his body and in his blood. This is the trick. Everyone that says నేను ప్రభువా ప్రభువా అని అన్న ప్రతివాడు కాదు, నా యందు వారు, వారి యందు నేను ఉండాలి. అది ఎలా సాధ్యం? దిస్ ఈస్ ద కమిట్మెంట్ దట్ జీసస్ సేస్. నా అన్నవాడు నేను చెప్పిన మాట వింటాడు, నన్ను ప్రేమించువాడు నేను ఇచ్చే ఆజ్ఞను కాయకుంటాడు. నేను ఇచ్చే ఆజ్ఞ ఏంటి? నా శరీరాన్ని నా రక్తాన్ని త్రాగువాడు. అంటే ఇట్ ఈస్ ఎ సింబల్ టు బీ ఎ పార్ట్ ఆఫ్ హిస్ ఓన్ బాడీ. అక్కడ పెట్టిన ఆ రొట్టె లేకపోతే ఆ ద్రాక్షరసం నిజానికి రొట్టె అయిపోదు, నిజానికి అది ఆ ద్రాక్షరసం రక్తం అయిపోదు. అది క్యాథలిక్ చర్చ్ చెప్పే ఒకానొక సిద్ధాంతం. కానీ నిజానికి అది సాదృశ్య రూపకంగా ఉన్నటువంటి సంఘానికి ఉన్నటువంటి చిహ్నము. యేసు ప్రభువునే మనం పంచుకుంటున్నాం, ఆయనను మనం భుజిస్తున్నాం, ఆయన నాలో ఉంటున్నాడు,
నేను ఆయనలో లీనమైపోతున్నాను అన్న విషయాన్ని ప్రతి వారము ప్రతి దినము మనము గుర్తు చేసుకుంటున్నాం, నెమరు వేసుకుంటున్నాం. దాట్ ఈస్ అండ్ వై డు వి డూ దాట్? ఎందుకు మనం చేస్తున్నాం అది? బికాస్ గాడ్ ఇన్స్టిట్యూటెడ్ ఇట్, బికాస్ జీసస్ ఇన్స్టిట్యూట్, అదొక వ్యవస్థాపనగా ఆయన సంస్థాపించాడు కాబట్టి మనం చేస్తున్నాం అనేది ఒక దృక్పథం. కానీ నిజానికి ఆ వ్యవస్థ ఎందుకు వచ్చింది అని కనుక చూస్తే, ద రీజన్ బిహైండ్ దట్ ఇన్స్టిట్యూషన్ ఈజ్ యూనిటీ. ద రీజన్ బిహైండ్ దట్ ఇన్స్టిట్యూషన్ ఈజ్ యూనిటీ, ఏకత్వం. మనము ఏకమయున్నలాగున వారును ఏకమయుందురు, దానికోసము నా మహిమను వారికి అనుగ్రహిస్తున్నాను అంటాడు. సో లెట్స్ కమ్ బ్యాక్ టు అవర్ బైబిల్స్ టుడే. It is all about the church. It's all about the unity. Now let's talk about unity. Take your papers out again. Now you write the answer for third question. Shama, come and sit here. Please don't go out. Please don't go out. Okay, the third question is, what can you do to unify people or to unify the church? What can you do to unify the church? సంఘాన్ని ఏకం చేయటానికి నువ్వేమైనా చేయగలవా? ఒకవేళ చేయగలను అనుకుంటే ఏం చేయగలవు? It's a study, brothers. So let's think. Let's be interactive a little bit. ప్రార్థన చేయొచ్చు. ఇంకా రాసావా? రాస్తున్నావా? ఎవరైనా రాసిన వాళ్ళు చెప్పచ్చు. I want you to write it. ఒక తండ్రి ఉన్నాడు, పరలోకమందును భూలోకమందును. ఏ తండ్రి ఎదుటైతే అన్ని మోకాళ్ళు వంగుతాయో ఆ తండ్రి, ఏ కుటుంబం అయితే ఈ కుటుంబంగా ఉండడానికి కారణం ఏ తండ్రి అయితే ఉన్నాడో ఆయన దగ్గర నేను మోకాళ్ళు ఉండి ప్రార్థిస్తున్నాడు అని పౌలు మొదలుపెట్టాడు. అదే థీమ్ను యేసు ప్రభు వారు కూడా, తండ్రి మీరు నేను ఏకమయ్యున్నలాగున వీరందరూ ఏకమై ఉండవలనని అని ప్రార్థన చేస్తున్నాడు. సో వై ఎవ్రీవన్ ఈస్ ప్రేయింగ్ అబౌట్ యూనిటీ? So we also pray. That's okay. What else? What else can we do? Can we do anything? Encourage. Fellowship. Inka. Social and spiritual awareness. Okay. Inka. Social and spiritual. Okay. Inka. Okay. Let me ask another question. Okay, what does the world do to unite people? లోకము ప్రజలను ఒక చోటికి తీసుకురావడానికి ఏం చేస్తుంది? They will call people. Okay, they invite people. Okay, they form parties, they form clubs, they form unions, right? Based on color, based on caste, based on wealth, based on society's status, based on supermarkets you buy, based on bikes you ride. There is unions in every sphere. There are unions. Even in IT, there are unions. IT sector lo developers ko oka union untadi. టికెట్ సాల్వ్ చేసే వాళ్ళకి ఒక యూనియన్ ఉంటుంది. మార్కెటింగ్ పీపుల్ అండ్ సేల్స్ పీపుల్, దే హ్యావ్ దేర్ ఓన్ యూనియన్స్. కార్మికులకు యూనియన్స్ ఉంటాయి. సో ఇట్స్ ఆల్ అబౌట్ యూనిటీ ఈవెన్ ఇన్ ద వరల్డ్. వై పీపుల్ struggle to be together? Why do you think it is so important? And why Jesus Christ himself prayed for unity? Why do you think Paul was so concerned about unity? Why do you think so? What is it?
Now the question is not what, the question is why. ఎందుకు అనుకుంటారు? ఏం కష్టం? ఏమనుకున్నాము, ఏం సాధించాలి? కుటుంబ వ్యవస్థగా ఉండాలి అంటే నీ యూనిటీ. సో యూనిటీని సాధించడం కోసం యూనిటీ కావాలంటావా? ఓకే, ఇంకా యూనిటీ ఈజ్ స్ట్రెంగ్త్. ఓకే, బట్ వై డూ యూ వాంట్ స్ట్రెంగ్త్? ఎనీథింగ్. వాట్ ఈజ్ ఎనీథింగ్? For what? To achieve? Okay. What is that goal? Okay. Nice. What else? Right? It is God's will. Absolutely correct. Absolutely correct. So what? Together. Okay. What else? Anything else? Okay. This is what I have learned. This is what I'm trying to, I'm wrestling to understand again, wrestling to get into my DNA. I want this truth to flow in my very being. The reason is, man by nature tries to create unity. ఓకే, మనిషి యూనిటీని క్రియేట్ చేసే ప్రయత్నం చేస్తాడు. అండ్ హీ ట్రైస్ టు క్రియేట్ యూనిటీ బై షోయింగ్ డిఫరెన్షియేటర్స్. ఆయనలో ఉన్న ప్రత్యేకతను చూపించి దాని ఆధారంగా ఒక యూనిటీని తయారు చేస్తాడు. ఉదాహరణకి ఒక కులము అనే ప్రత్యేకత చూపించి కులం బేస్డ్గా యూనిటీ చేస్తాడు. బై సేయింగ్ దట్ హీ డిస్క్రిమినేట్స్ అదర్స్. డాక్ట్రిన్ అనే ఒక ప్లాట్ఫామ్ని తీసుకుని వచ్చి ప్రజలను కట్టే ప్రయత్నం చేస్తాడు. బై సేయింగ్ దట్ హూ ఎవర్ డజంట్ బిలీవ్ ఇన్ దిస్ ఆర్ అగైన్ సపరేట్. సో అన్నోయింగ్లీ ఎవరైతే యూనిటీ కోసం పాటుపడుతున్నారో వాళ్ళు యూనిటీకి అగెయిన్స్ట్గా పనిచేస్తుంటారు చాలాసార్లు. ఐఎమ్ నాట్ సేయింగ్ ఎవ్రీబడి, బట్ చాలాసార్లు. ఇది తెలుసో తెలియకనో మానవుని నైజం. తెలుసో తెలియకనో మానవుని నైజం. ద రీజన్ ఎందుకు ఆ ప్రయత్నంలో ఓడిపోతారు అంటే, దిస్ ఇస్ వాట్ ఐ థింక్. యూ కెన్ నాట్, లోకాన్ని విడిచిపెడితే సంఘంలో గనక మనం చూసుకుంటే వాక్యం చెప్పే సత్యం ఏంటి అంటే, యూనిటీ ఈజ్ నాట్ ఆర్టిఫిషియల్. యూనిటీ ఈజ్ నాట్ సంథింగ్ దట్ యూ క్రియేట్ by doing some programs, by conducting some events, or by participating in some events, or by doing something together. This is all a part of unity. ఇవన్నీ కూడా కలిసి పని చేయటం, కలిసి ఒక దగ్గరికి వచ్చి ప్రార్థించడం, కలిసి ఏదైనా ఒకటి అచీవ్ చేయాలనే ప్రయత్నం చేయటం, ఇదంతా కూడా యూనిటీలో ఉన్న భాగమే. కానీ యూనిటీని పొందడం కోసం చేసే ప్రయత్నం అని మనం అనుకుంటాం. అవన్నీ చేయటం వల్ల యూనిటీ పొందుతాము, యూనిటీలోకి వస్తాము అన్న అపోహలో కొన్నిసార్లు క్రైస్తవ సంఘం ఉంటుంది. వెరాస్ ద ట్రూత్ ఆఫ్ ది మ్యాటర్ ఈస్ యూనిటీ ఈజ్ ఆల్రెడీ దేర్. It is already there. All we need to know is, what is it that unites us? Absolutely. What is it that unites us? So, ఒక గ్రేట్ అమెరికన్ ఫిలాసఫర్ ఈ విధంగా చెప్పాడు. ఆయన పేరు ఎడ్వర్డ్స్ అనుకుంటాను, జోనథన్ ఎడ్వర్డ్స్. ఈజ్ బోత్ ఫిలాసఫర్ అండ్ థియాలజియన్. ఆయన ఈ విధంగా చెప్పాడు. ఏమనంటే, you divide if you focus on what, but you unite if you focus on who. Let me tell it again. It's a very, very sublime truth. If you focus on what you believe, you divide people.
నువ్వు దేన్ని విశ్వసిస్తావు, దేనిపైన విశ్వాసం నీకు అన్నదానిపైన నీ ఫోకస్ ఎక్కువగా ఉంటే ప్రజలను విడగొట్టే ప్రయత్నం చేస్తావు. ఎవరిపైన నీ విశ్వాసము అనే దానిపైన నీ ఫోకస్ ఉంటే ప్రజలను కలిపే ప్రయత్నం చేస్తావు అన్నాడు. అందులో నాకు చాలా సత్యంగా అనిపిస్తూ ఉంది. అది ఏంటి అంటే, ఇఫ్ యువర్ ఫోకస్ ఈస్ వన్ థింగ్ అండ్ ఓన్లీ వన్ థింగ్ ఆర్ వన్ పర్సన్ అండ్ దట్ ఈస్ జీసస్ క్రైస్ట్ హిమ్సెల్ఫ్, then there is unity already in the church, right? You don't have to recreate the unity which Christ has prayed for and already given it. మళ్ళీ ఒకసారి చదవండి యోహాను సువార్త 17వ అధ్యాయం. John chapter 17 verse 22. మనము ఏకమై ఉన్నలాగున వారును ఏకమై ఉండవలెనని నీవు నాకు అనుగ్రహించిన మహిమను నేను వారికి ఇచ్చితిని. ఇట్స్ ఎ past tense. He already gave the glory to the church so that we may be united. We are together. We are already there. But సాతానుడు మనకిచ్చే లాయ్, సాతానుడు మన చెవిలో చెప్పే అబద్ధం ఏంటి అంటే, అతను నీ మాదిరి కాదు, హీఈస్ డిఫరెంట్ ఫ్రమ్ యూ. అతను వేరేది నమ్ముతాడు. ఇతను మునుగుడు బాప్తిస్మడు. ఇతను క్యాల్వినిస్ట్. అతను అర్మీనియన్. లేకపోతే ఇతను ఇవాంజలిజం నమ్మడం. హీ ట్రైస్ టు బ్రింగ్ ఆల్ సార్ట్స్ ఆఫ్ థింగ్స్ ఇన్ టు యువర్ మైండ్ అండ్ వన్ ట్రూత్ యూ ఫర్గెట్, అండ్ దట్ ఈస్ పౌలు చేసే ప్రార్థన. వాట్ ఈస్ దట్? కెన్ యూ రీడ్ దట్ అగైన్? ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము. పరలోకమందును భూమి మీదను ఉన్న ప్రతి కుటుంబము ఏ తండ్రిని బట్టి కుటుంబం అని పిలువబడుచున్నదో ఆ తండ్రి ఎదుట నేను మోకాళ్ళుని ప్రార్థిస్తున్నాను. ఇట్ ఈస్ అబౌట్ వన్ ఫాదర్, ఇట్ ఈస్ అబౌట్ వన్ సన్, అండ్ ఇట్ ఈస్ అబౌట్ వన్ స్పిరిట్ దట్ యునైట్స్ us. ఇట్స్ అబౌట్ వన్ గాడ్ దట్ వి బిలీవ్ ఇన్. It is about one scripture that we all hold to. It is about one eternal salvation that we all believe in. So these are the firm grounds that this church should cling on to. Shalom సంఘము ఈ మూల రాయిని పట్టుకొని ఉండాలి. ఈ మూల రాయిని ఎప్పుడైతే పట్టుకుంటామో మనం, ఈ మూల రాయిని పట్టుకొని ఎప్పుడైతే వెళ్తామో, our focus is always to be in him and he in us. ఆయన మన యందు, మనం ఆయన యందు ఉండే ప్రయత్నం చేస్తాం. కానీ మనము ఏదో కృత్రిమంగా ఆర్టిఫిషియల్గా తయారు అయ్యి, ఆర్టిఫిషియల్గా ఏదో కష్టపడి మనం గట్టిగా గిటార్ కొడితే ప్రజలు యునైట్ అవుతారు, గట్టిగా పాటలు పాడితే వచ్చేస్తారు అని అనుకుంటే వీఆర్ అగైన్ ఫాలోయింగ్ ఇన్ టు ద ట్రాప్. అండ్ సో మెనీ పీపుల్ హ్యావ్ ట్రైడ్ దట్ ట్రాప్ ఆల్రెడీ. సో మెనీ పీపుల్ హ్యావ్ ట్రైడ్ దట్ ట్రాప్ ఆల్రెడీ. అండ్ వాళ్ళు వాళ్ళ రాజ్యాలను కట్టుకున్నారు, వాళ్ళ కోటలు కట్టుకున్నారు, వాళ్ళ సంఘాలు కట్టుకున్నారు. బట్ ద కాలింగ్ ఫర్ యూ అండ్ మీ, ఈ సంఘానికి ఉన్న పిలుపు ఏంటి తెలుసా? నాట్ టు బిల్డ్ అవర్ ఓన్ కింగ్డమ్, బట్ టు బీ ఎ పార్ట్ ఆఫ్ హిస్ కింగ్డమ్, బీ ఎ పార్ట్ ఆఫ్ ది లార్జర్ కింగ్డమ్. వీ మే బి 10 people, that is okay brothers, but be a part of that larger kingdom. Rather you are thousands and thousands of people and you are not part of that larger kingdom. It's shame on us if we do that. So the crux of the matter is this. నేను ఈరోజు చెప్పాలనుకున్నది చాలా సింపుల్ విషయం. ఏంటి అంటే, ఆయన మన యందు, మనము ఆయన యందు. ఇట్ ఈస్ నాట్ ది ఫౌండేషనల్ వాల్యూ to fight on what we believe, but it is a foundational value to fight for whom we trust in, whom we lean upon. మన మూల ఆధారము, మన మూల విలువ ఏది మనం నమ్మాలి, ఏది మనం నమ్మకూడదు అన్న దానిపై కొట్లాడుకోవటం కాదు. మన మూల ప్రాముఖ్యత ఏంటి అంటే, ఎవరి కోసం, ఎవరి పైన, ఎవరిలో మనము మన నమ్మకాన్ని ఉంచుతున్నామో ఆయన గురించి, ఆయన కొరకు పోరాడటం. దట్ ఈస్ వాట్ యునైట్స్ us. ఇఫ్ దట్ స్పిరిట్, ఇఫ్ దట్ ఇగ్నిషన్ యూ హ్యావ్. ఇగ్నిషన్ అంటే ఏంటో తెలుసా? వెన్ యూ, మీకు కిక్ స్టార్ట్ కాకుండా బ్యాటరీతో స్టార్ట్ అయ్యే బైక్స్ ఉంటే ఇగ్నిషన్ తెలుస్తుంది, ఒత్తనే స్టార్ట్ అవుతాయి. దట్స్ వాట్ ఇగ్నిషన్ ఇస్, రైట్? ఆర్ కార్ను
కీ ఇస్తే స్టార్ట్ అవుతుంది కదా, దట్స్ వాట్ ఇగ్నిషన్ ఇస్. సో దిస్ ఇస్ ద ఇగ్నిషన్ ఫర్ క్రిస్టియన్ లైఫ్, దట్ యూ ట్రస్ట్ ఇన్ వన్ క్రైస్ట్, వన్ గాడ్. That's it. That is the foundation. We will get into other foundations as well, but this is the primary thing. Unity, which Christ already gave us. All you and I need to do is just obey Him. కళ్ళు మూసుకొని ఆయన ఇచ్చిన యూనిటీలో బ్రతకాలి. కళ్ళు మూసుకొని ఆయన ఇచ్చిన యూనిటీలో ఒకరినొకరు మనం స్వీకరించుకోవాలి. If you realize that your father and his father is the same, then you will accept him, not reject him. సో సంఘాలు ఎక్కువ భాగం ఎందుకు ఒక రకమైన రోగంతో బాధపడతాయి అంటే, దిస్ ఇస్ ద రీజన్. వీ రిజెక్ట్ పీపుల్ బేస్డ్ ఆన్ వాట్, బట్ వీ డోంట్ ఫోకస్ టు యాక్సెప్ట్ పీపుల్ బేస్డ్ ఆన్ హూ. Okay, so this evening I want to encourage you, I want to invite you, please. Absolutely important, absolutely important, absolutely important. For example, question is, మరి వాళ్ళు ఏదైనా నమ్ముకోవచ్చా, వాళ్ళు ఇష్టమా? కాదు, అలా కాదు, అలా కాదు. కానీ మన మూల ఆధారాలు ఏవైతే ఉన్నాయో అవి అన్నీ కూడా ఈ ట్రూత్లోనే ఉన్నాయి. మనం నమ్మే క్రీస్తుని గనక నమ్మితే, ఆయనను నేను ప్రేమిస్తున్నాను అని చెప్పిన వాడు యేసుక్రీస్తు ఏమన్నాడు? నన్ను ప్రేమించిన వాడు నేను చెప్పిన మాట వింటాడు, లేకపోతే నా ఆజ్ఞను పాటిస్తాడు. ఆయన ఆజ్ఞలను పాటిస్తాం మనం. ఆయన ఆజ్ఞలను పాటించే వాళ్ళము. ఆయన బైబిల్, ఆయన వాక్యంలో ఉన్న విషయాలను తప్పకుండా మనం పాటిస్తాం. ఆయన వాక్యాన్ని తప్పకుండా మనం నమ్ముతాం. ఆయనను నమ్మిన వాడు ఆయన వాక్యాన్ని తప్పక నమ్ముతాడు. ఆయన వాక్యానికి బయట ఆయనను నమ్మడం అసాధ్యం. సో మెనీ ఇంటర్ప్రిటేషన్స్, అబ్సల్యూట్లీ కరెక్ట్, బట్ దట్ ఈస్ ఓకే. ఇట్ ఈస్ ఓకే యాజ్ లాంగ్ యాజ్ ఆల్ దోస్ ఇంటర్ప్రిటేషన్స్ డైరెక్ట్ యూ టువర్డ్స్ వన్ గాడ్, వన్ క్రైస్ట్. అందుకే ఫర్ ఎగ్జాంపుల్ మైనర్ ఇష్యూస్ ఉంటాయి కొన్ని. ఎలాంటివి? రైట్, దట్స్ వాట్. సీ, ద యూనిటీ ఈజ్ నాట్ యూనిఫార్మిటీ. దెర్ ఈస్ అ డిఫరెన్స్ బిట్వీన్ యూనిటీ అండ్ యూనిఫార్మిటీ. యూనిఫార్మిటీ అంటే నేను కలిగిన ఆలోచనే నువ్వు కూడా కలిగి ఉండాలి, లేకపోతే నువ్వు వేస్ట్గానే, నువ్వు అసలు బయట ఉండాలా, నువ్వు నాకు సంబంధించినవి కాదు. దట్ ఈస్ యూనిఫార్మిటీ. అంటే ఇది ముస్లింలు పాటిస్తుంటారు. ఒకటే డ్రెస్ కోడ్ ఉంటుంది, ఒకటే క్యాప్ ఉంటుంది, ఒకటే రకంగా వేసుకుంటారు, ఒకటే రకంగా సలాం చెప్తారు, ఒకటే రకంగా వంగుతారు, ఒకటే రకంగా. దిస్ ఈజ్ యూనిఫార్మిటీ. దిస్ ఈజ్ ఎ కల్టిక్ ప్రాక్టీస్. యూ సీ, కొంతమంది సంఘాల్లో కూడా ఇవి ప్రేరేపిస్తూ ఉంటారు. ఒకటే రకమైన బట్టలు వేసుకోవటం, ఒకటే రకమైన సంచులు తగిలించుకోవటం, వాట్ ఎవర్. ఓకే, అది మన డినామినేషన్ పేర్లు తీయటం కంటే మనలో ఉందేమో చూసుకోవాలి మనం, అది ఇంపార్టెంట్. సో అది యూనిఫార్మిటీ. యూనిఫార్మిటీని ఎంఫసైజ్ చేసేవాళ్ళు స్లోగా కల్టిక్ యాటిట్యూడ్ వైపుకి వెళ్తారు. వేరాజ్ యూనిటీని ఎంఫసైజ్ చేసేవాళ్ళు ఒకరోజు కాకపోతే ఒకరోజు క్రీస్తు వద్దకు వస్తారు. ఈరోజు నీతో ఏకీభవించకపోవచ్చు, కానీ ఈ ఒక్క సత్యాన్ని కనుక నమ్మితే, యేసు ప్రభువు, యాజ్ లాంగ్ యాజ్ క్రైస్ట్ ఈజ్ ద ఫాదర్, బోత్ ఫర్ మీ అండ్ ఫర్ యూ, వీఆర్ వన్ అన్నది కనుక నమ్మితే, ఈరోజు కాకపోతే రేపు వి అగ్రీ టు డిస్అగ్రీ విత్ ఈచ్ అదర్. మనము వేరే వాళ్ళతో ఏకీభవించకపోవడానికి కూడా మనం ఏకీభవించి జీవిస్తాం. దాట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ యూనిటీ దట్ క్రైస్ట్ గివ్స్ యూ. It is not uniformity that world gives you. World tries to invent, world tries to artificially create, and they will never be succeeded. Because the moment you try to create uniformity, that by default defines that there is something else. యూనిఫార్మిటీని ఎప్పుడైతే మనం డిఫైన్ చేస్తామో, ఎప్పుడైతే నిర్వచించే ప్రయత్నం చేస్తామో,
మనకు తెలియకుండానే ఏం చెప్తున్నాము అంటే ఇందులో లేని వారు కూడా ఉంటారు అని చెప్తున్నాం. వెరాస్ ఇన్ ద బాడీ ఆఫ్ క్రైస్ట్ వీఆర్ అష్యూర్డ్ ఆఫ్ హిస్ సాల్వేషన్. కెన్ వి గో టు జాన్ చాప్టర్ 10, యోహాను సువార్త 10వ అధ్యాయం 28వ వచనం, 28 verse 28. Can someone read it in Telugu? John chapter 10 verse 28. This is a powerful truth that we all should cling on to. Nobody can challenge us on this. Nobody can. 10వ అధ్యాయము 28వ వచనం, నేను వాటికి నిత్య జీవమును ఇచ్చుచున్నాను కనుక అవి ఎన్నటికి నశింపవు, ఎవడును వాటిని నా చేతిలో నుంచి అపహరింపడు, వాటిని నాకిచ్చిన నా తండ్రి అందరికంటే గొప్పవాడు కనుక నా తండ్రి చేతిలో నుంచి ఎవ్వడును వాటిని అపహరింపలేడు. సో ద ట్రూత్ ఈస్, నువ్వైనా నేనైనా ఎవరైనా సరే, ఎవరైతే యేసుక్రీస్తును అంగీకరించారో, ఈయన నా ప్రభువు అని మనసులో ప్రతిష్ఠించుకున్నారో వారు వీఆర్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ మైటీ గాడ్. మనం బలవంతుడైన దేవుని చేతిలో ఉన్నాం. ఈ సంఘము బలవంతుడైన దేవుని చేతిలో ఉంది. నోబడి మీలో ఎవరిని కూడా సాతానుడు పట్టి ఆయన చేతిలో నుంచి విడిపించుకోలేడు. యు ఇమాజిన్ ఒక పెద్ద రెస్లర్ వస్తాడు అనుకో, పెద్ద రెస్లర్, వరల్డ్స్ బెస్ట్ రెస్లర్ వస్తాడు, క్షమా చేయబట్టుకుంటాడు ఇట్లా. కెన్ షీ హౌ స్ట్రాంగ్ షీ మే స్ట్రగుల్, కెన్ షీ ఆమె విడిపించుకొని వెళ్ళగలుగుతుందా? జస్ట్ పిక్చర్ దాట్. అంతకంటే గొప్పవాడు మన దేవుడు. ఆయన నేను పట్టుకొని ఉంటే నోబడీ కెన్ snatch you out of his hand. Nobody. That's the assurance we have. That is where I want to focus. I don't want to focus on small things that will snatch me out of his hand, because those things can never be succeeded. These are very small for him. ఆయనకు ఇవన్నీ చాలా చిన్నవి. ఆయన చేతిలో ఉన్నావా లేదా అన్నది ప్రశ్న ఫస్ట్. That is why we started with John chapter 3 verse 16. That is why we are going through 1 Peter chapter 3 verse 15 and 16. That is why we are going through 1 Corinthians chapter 3 verse 15 and 16. That is why we are going to 2 Corinthians chapter 3 verse 16. Because మనం ఆయన ఆలయమై ఉన్నాము, ఆయన నడిపిస్తుంటే నడుస్తున్నాము, ఆయన వైపుకు తిరగాలి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 3:15-16 ఒక కుటుంబమై ఉన్నాము, రైట్? ఆయన శరీరమందు అవయవములై ఉన్నాము. We are in his hand. We are not uniform. It is okay. It is, let us agree to disagree with each other and just accept the unity that Christ already gave. You don't have to recreate some unity. That is what I get amused when I see people who try to recreate or artificially create some unity, whereas it is already there. All you and I need to do is accept that unity and glorify that unity. Glorify that unity. Whereas మీ క్వశ్చన్ చాలా వ్యాలిడ్. ఎందుకు అంటే నాట్ ఎవ్రీ టామ్, డిక్ అండ్ హ్యారీ కెన్ క్లెయిమ్ దిస్ యూనిటీ. ఓకే, ప్రతి టామ్, డిక్ అండ్ హ్యారీ వచ్చి నేను కూడా ఈ యూనిటీలో ఒక పార్ట్ అని అనడానికి వీల్లేదు నిజానికి చెప్పాలంటే. ఎందుకు అంటే దెర్ ఈజ్ ఎ క్లియర్ కట్ డెఫినేషన్. ఈ వ్యవస్థాపక అధ్యక్షుడు ఎవరైతే ఉన్నారో మన ప్రభువారు, ఆయన నీకు నాకు ఛాన్స్ ఇవ్వాల. నువ్వు నేను పోయి డిసైడ్ చేసుకునేందుకు ఆయన ఛాన్స్ ఇవ్వాల. ఆయన డిఫైన్ చేసేసాడు ఏంటి యూనిటీ అని. ఏంటి అంటే, లెట్స్ కమ్ బ్యాక్ టు 17, John chapter 17 again. John chapter 17 verse 13, verse 15 onwards. నీవు లోకములో నుండి వారిని తీసుకొని పొమ్మని నేను ప్రార్థించడం లేదు, కానీ దుష్టు నుంచి వారిని కాపాడు. నేను లోక సంబంధిని కానట్లు వారును లోక సంబంధులు కారు. సత్యమందు వారిని ప్రతిష్ఠ చేయుము. దాట్ ఈస్ ది కీ. ఆయన యందు ఉండటము అంటే సత్యము యందు ప్రతిష్ఠ చేయబడటం. నీ వాక్యమే సత్యము. దట్స్ ది ఆన్సర్ ఫర్ యువర్ క్వశ్చన్. నీవు నన్ను లోకమునకు పంపిన ప్రకారము నేను వారిని లోకమునకు పంపితిని. వారు సత్యమునందు ప్రతిష్ఠ చేయబడినట్లు వారి కొరకై నన్ను ప్రతిష్ఠ చేసుకొనుచున్నాను.
మరియు నీవు నన్ను పంపితువని లోకము నమ్మునట్లు తండ్రి నా నామమందు నీవు నీ యందు నేను ఉన్నలాగున వారును మన యందు ఏకమై ఉండవలెనని వారి కొరకు మాత్రము నేను ప్రార్థన చేయుట లేదు, కానీ వారి వాక్యము వలన నా యందు విశ్వాసం ఉంచు ప్రతి వారు ఏకమై ఉండాలి. అంటే ఆ 12 మంది మాత్రమే కాదు, ఆయన వాక్యం మీద మనందరము ఏకమై ఉండులాగున ఆయన ప్రార్థన. ద టోటల్ కాంటెక్స్ట్ హియర్ ఇస్, ఆయన సత్యమందు మనల్ని ప్రతిష్ఠ చేయాలనుకుంటున్నాడు. ఆ సత్యం ఏంటి? ఆయన వాక్యం. సో ఆయన యందు ఉన్నవారు అన్నదానికి నిదర్శనం ఏంటి అంటే వాక్యానుసారంగా జీవించేవారు. నువ్వు నేను చేయాల్సిన అవసరం లేదు డిఫరెన్షియేషన్. వ్యవస్థాపక అధ్యక్షుడు, ద ప్రెసిడెంట్ ఆఫ్ దిస్ ఫ్యామిలీ ఆర్ ద ఫాదర్ ఆఫ్ దిస్ ఫ్యామిలీ ఆల్రెడీ డిఫైన్డ్ ఇట్ అండ్ హీ ఆల్రెడీ ప్రేడ్ ఫర్ దెమ్ అండ్ హీ ఆల్రెడీ డిస్టింగ్విష్డ్ దెమ్ ఫ్రమ్ ద వరల్డ్. క్లియర్ కట్గా ఆయన చెప్పేస్తున్నాడు, లోకం కోసం నేను ప్రార్థన చేయటం లేదు, వీళ్ళు లోకంలో ఉంటారు కానీ లోకానికి సంబంధించిన వారు కారు అని క్లియర్ కట్గా క్వాలిఫై చేసి మరి హీ ఈస్ ప్రేయింగ్. సో వన్స్ యు ఆర్ అప్, ఆయన రక్తమునందు ఆయన శరీరమునందు పాలి భాగస్థుడు సంఘంలో ఒక సదస్యుడు అయినప్పుడు దెర్ ఇస్ నో అదర్ వే దట్ యూ నీడ్ టు క్రియేట్ అనదర్ యూనిటీ. ఇట్ ఈస్ ఆల్రెడీ యూనిఫైడ్. సో ద బ్యాడ్ పార్ట్ ఇన్ ది చర్చ్ టుడే, ది వర్స్ట్ పార్ట్ ఇన్ ది చర్చ్ టుడే ఇస్ we make our own groups, we make our own unities based on age, based on kulamu, region, language. We try to create our own harmonies and we forget that these small cocoon like harmonies disturb the greater harmony. Whereas if we can మన సామరస్యంగా గనక వాటిని కూడా let us agree టు హ్యావ్ దీస్ అని కనుక మనం ముందే మాట్లాడుకొని ముందే కనుక మనం వాటిని ప్రార్థనాపూర్వకంగా అంగీకరించగలిగితే, యాక్సెప్ట్ చేయగలిగితే, వీ విల్ ఆల్ ఎంజాయ్ ది బ్యూటీ ఆఫ్ దిస్ యూనిటీ. ఆ యూనిటీ ఎలా మనకు కనిపిస్తుంది అంటే, తండ్రిని ఏ విధంగా మహింపరిచారు, యేసు ప్రభువును చూసినప్పుడు తండ్రిని ఏ విధంగా మహింపరిచారో నిన్ను నన్ను చూసినప్పుడు కూడా తండ్రిని అదే విధంగా మహింపరుస్తారు ప్రజలు. అదే విధంగా దట్ ఈస్ వాట్ క్రైస్ట్ ప్రేడ్, దట్ ఈస్ వాట్ పాల్ ప్రేడ్. లెట్ యూ బీ గ్లోరిఫైడ్ వెన్ దే లివ్ ఇన్ హార్మనీ, వెన్ దే లివ్ ఇన్ యూనిటీ, వెన్ దే లివ్ యాజ్ వన్ ఆర్గానిజం. సో లెట్స్ bow our heads and pray. పరిశుద్ధుడవైన తండ్రి, మనము ఏకమై ఉన్నలాగున వారును ఏకమై ఉండునట్లు అని ఆయన ప్రార్థన చేశాడు. సో ఇట్స్ ఆల్ అబౌట్ యూనిటీ, ఇట్స్ ఆల్ అబౌట్ యాక్సెప్టెన్స్. స్వీకరించటం, అంగీకరించటం, ప్రజలను గౌరవించటం, ప్రజలను ఆత్మీయంగా దగ్గరికి తీసుకోవటం, ప్రజలను ఆయన శరీరమందు ఆయన రక్తమందు పాలు పంపులు పొందిన వారిని దగ్గరకు తీసుకోవటం, చేర్చుకోవటం. ఆయన తన శరీరంలో ముందు నుంచి ఉంచినటువంటి ఐక్యతను గమనించి దాన్ని సెలబ్రేట్ చేసుకోవటం. క్రొత్తగా మనం ఏదైనా చేయగలిగితే అది ఏంటంటే ఆయన ఇచ్చిన ఆజ్ఞలను పాటించటం. That brings unity automatically. నన్ను ప్రేమించువాడు నా ఆజ్ఞలను గైకొనును. If you do that, God will be glorified, and that is what Scripture says. మీరు ఆయన ఆజ్ఞలను గైకొంటే ప్రభువుకు మహిమ చెందుతుంది. అదే వాక్యం సెలవిస్తూ ఉంది. ఆయనకు మహిమ వచ్చింది అంటే 17వ అధ్యాయం 22వ ప్రకారం మనము ఏకమై ఉన్నలాగున వారును ఏకమై ఉండవలెనని నీవు నాకు అనుగ్రహించిన మహిమను నేను వారికి ఇచ్చి తిని. So our unity glorifies God. Let's not forget that this unity is not a man-made, a man-efforted unity, but a free gift of Christ himself. All you and I need to do is obey. Trust and obey.
ట్రస్ట్ అండ్ ఒబే. మనలో కార్యసాధకమైన తన శక్తి చొప్పున మనము అడిగిన వాటికన్నిటికంటే, ఊహించిన వాటికన్నిటికంటే అత్యధికముగా చేయ శక్తిగల దేవునికి క్రీస్తు యేసు మూలముగా సంఘములో తరతరములు సదాకాలము మహిమ కలుగునుగాక. ఆ మహిమ ఆయనకు కలగాలి. అది కేవలము మన ఐక్యతలోనే సాధ్యం. ఆయన మనకిచ్చిన ఐక్యతను అనుభవించటంలోనే సాధ్యం. ఒకరినొకరం ఎత్తి పట్టుకొని ఒకరినొకరి కోసం జీవించటంలోనే సాధ్యం. Father, this evening, Lord, what we read, what we studied is